ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సరం సందర్భంగా మన ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈ ధనుస్సు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5 సమానంగా ఉంది. మొన్నటిదాకా కూడా మరి చాలా వైభవాన్ని అనుభవించారు మీరంతా కూడా. మధ్యలో గ్యాప్ ఇవ్వాలి కదండి, రోజు బోరు కొడుతుంది, డబ్బులు ఎక్కువైపోయినా బోరు కొడుద్ది. కాబట్టి మలేషియాలో వెళ్ళిపోయారు, సింగపూర్లో వెళ్ళిపోయారు, డబ్బులు లేనప్పుడేమో డబ్బులు లేవన్నారు, డబ్బులు ఉన్నప్పుడేమో గోవాలో వెళ్ళిపోయడం, తాగుడు తందనాలు, క్యాసినోలో ఆడ్డాలు, మలేషియాలు, సింగపూర్లు పార్టీలు. ఆ అధ్యాయం కూడా అయిపోయింది. ఇప్పుడు నా ఫ్లాట్లు అమ్మడవట్లేదండి, లేకపోతే నా స్థలాలు అమ్మడవట్లేదండి, నా వ్యాపారాలు బాగోట్లేదండి. బాగున్నప్పుడు నువ్వేమన్నా పేదవాళ్ళకి సేవలు చేసావా? లేదు కదా. నీ ఎంజాయ్మెంట్స్కి, నీ ఫ్యామిలీకి నువ్వు చేసుకున్నావు. కాబట్టి గ్రహాలు దాని డ్యూటీ అయి చేస్తాయి. నువ్వు చేసిన పుణ్యాలను బట్టే నీకు ఫలితాలు ఇస్తాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొంత ఛాన్స్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు కొంచెం మంచి పనులు చేసుకోండి. గతంలో మధ్యలో గ్యాప్ ఇచ్చాడు కాబట్టి ఆదాయం సమానంగా ఉంది, ఖర్చులు సమానంగా ఉన్నాయి. చక్కగా మీరు చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చుకుంటారు. రాజ్యపూజ్యం ఒకటి ఉంది, అవమానం 5 ఉంది. మరి అప్పులు చేసి మేము బిజినెస్లు చేస్తున్నామండి అంటే అప్పులు తీర్చకపోతే వాడు మిమ్మల్ని తిడతాడు కదా, అడుగుతాడు కదా. అదే అవమానం. అంతకు పిచ్చి ఏదో ప్రపంచంలో ఏదో అవమానం జరగడానికి అవకాశాలు లేవు. ఈ ధనుసు రాశి వాళ్ళకి మీకు అందరికీ కూడా వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండమైనటువంటి సంపాదన అనేటటువంటిది మీకు వచ్చేసింది. ఇకపోతే మనకి శత్రుపీడ అనేటటువంటిది, ఆ శత్రుపీడ కాస్త తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. మే 30 తర్వాత మీకు అందరికీ కూడా శత్రువుల్ని తొక్కేస్తారు. అప్పటి వరకు ఇంకా మిగతా ఏవైనా శేషం ఉన్నట్లయితే మీరు మే 30 తర్వాత కూడా సప్తమ గురుడు మీకు శుభమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఆ తర్వాత గురుడు మీకు కర్కాటక రాశి సంచారం చేస్తున్నప్పుడు మాత్రం మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు. అప్పులు మీకు వద్దంటే తెగ వచ్చేస్తాయన్నమాట. చేయాల్సినటువంటి ప్రతి పని ఒకటికి 2 సార్లు మీరు ప్రయత్నించాల్సినటువంటి అవసరం మీకు ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఆడవాళ్ళకి ఎంతో మనశ్శాంతి ఉంటుంది. మీ దూరపు బంధువుల మరణం వలన మీకు ఆస్తులు కలిసి వస్తాయి. ఇదొకటి మీకు ప్లస్ పాయింట్. కాబట్టి ఖచ్చితంగా మీ ఆరోగ్యంలో సమస్యలు వస్తాయి. అండ్ జెనిటల్ ఆర్గన్స్, ఈ యొక్క మర్మాంగాల దగ్గర ఉన్నటువంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. వెనీరియల్ డిసీజెస్ అండ్ ఇలాంటివన్నీ కూడా రావడానికి, సుఖ వ్యాధులు, చర్మ వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మీరంతా కూడా ఉండండి. ఈ విధంగా ఈ విద్యార్థులు కనుక తీసుకున్నట్లయితే చదువు కాస్త పికప్ అవుతుంది. అండ్ మధ్యలో డిస్ట్రాక్షన్స్కి అక్టోబర్ తర్వాత అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ప్రేమ వ్యవహారాలు జోలికి వెళ్ళకండి. ధనుసు రాశి వాళ్ళు ప్రేమ వ్యవహారాలకి అట్రాక్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో మీ తల్లిదండ్రులు చెప్పింది, మీ గురువులు చెప్పిన మాట ప్రకారం వెళ్ళండి. బ్రహ్మాండంగా ఉంటుంది మీకు ఈ సంవత్సరం అంతా కూడా. అలాగే రైతుల దగ్గరకు వచ్చేసరికి అర్ధాష్టమంలో శని ఉంటాడు మీకు. మరి రాహు బ్రహ్మాండంగా మే 30 తర్వాత మీకు అనుకూలంగా అయిపోతాడు. కాబట్టి విదేశాలకు మీరు వెళ్ళిపోతారు. అనుకున్నవన్నీ కూడా మీరు సాధించడం అనేటటువంటిది జరుగుతాయి. అండ్ వృత్తిలో కూడా అనేకమైనటువంటి హైట్స్కి మీరు వెళతారు. కొత్త కొత్త పరిచయాలు మీకు ఏర్పడతాయి. ఆ పరిచయాల వల్ల లాభాలు ఉంటాయండి, నష్టాలు ఉంటాయండి అంటే మనిషి అన్న తర్వాత 2 ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మీ విజ్ఞతతో తెలుసుకోవాలా. ఆ విధంగా మరి ఈ ధనుసు రాశి వాళ్ళకంతా కూడా కాస్త శుభమం అనేటటువంటిది లైన్ మారడానికి, ట్రాక్ మారడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం వలన ప్రతి పని కూడా లేట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మానసికంగా అశాంతి అనేటటువంటిది కాస్త తగ్గుద్ది. లాస్ట్ ఇయర్ చాలా డిప్రెషన్లకు వెళ్ళిపోయారు మీరు. ప్రతి చిన్నదానికి కూడా డిప్రెషన్లకు వెళ్ళిపోయారు. అటువంటి డిప్రెషన్ నుంచి ఇప్పుడు ఈ సంవత్సరం మీరు బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే పనులు మాత్రం ఈ నెలలో అవ్వాలనుకున్నది వచ్చే నెలలో అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. అలాగే కోర్టు వ్యవహారాలు ఏమైతే ఉన్నాయో ఈ ధనుస్సు రాశి వాళ్ళందరికీ కూడా కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా తీర్పులు రావడానికి అవకాశాలు ఉంటాయి. డబ్బులు వడ్డీకి తెచ్చి చాలామంది వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి అటువంటి వాళ్ళంతా కూడా కాస్త కొంతమంది తీర్చగలుగుతున్నారు, కొంత తీర్చలేకపోతున్నారు. ఈ సంవత్సరం మీరు అక్టోబర్ నెల లోపల కాస్త అప్పులు మీరు తీర్చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ కొంత రెస్ట్ అనేటటువంటిది ఉంటుంది. అలాగే ధనుసు రాశి వాళ్ళలో చాలామంది తాము చేస్తున్నటువంటి వ్యాపార సంస్థలు నమ్మనియండి, ఫ్యాక్టరీలు నమ్మనియండి, మేము అమ్మేస్తామండి అని అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా మీకు అక్టోబర్ నెల దాటిన తర్వాత మీకు ఆ అమ్మకాలు అనేటటువంటివి జరుగుతాయి అన్నమాట. ఇకపోతే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు.
అండ్ గృహిణులంతా కూడా కాస్త మనశ్శాంతితో ఉంటుంది. ఏమంటే మా ఇల్లు మా ఆఫీసు వేరే వేరేగా ఉన్నాయండి, చాలా దూరంగా ఉన్నాయండి అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు మీకు ఇంటికి దగ్గరగా ట్రాన్స్ఫర్లు రావడం అనేటటువంటిది మీకు బిఫోర్ ఆగస్ట్ నెల లోపల జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ధనుసు రాశి వాళ్ళకి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా, అలాగే శనివారం నాడు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడము, నీళ్లు వేసి ఈ విధమైనటువంటి రెమెడీస్ పరిహారాలు చేసుకున్నట్టయితే బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభమస్తు.